నా పేరు కే నవ్యశ్రీ. నేను సెకండ్ బైపీసీ చదువుతున్నాను. నేను చెప్పబోయే టాపిక్ ఇచ్చిన నమూనాలో గ్లూకోజ్ గుర్తించుట. పరిశీలన ఉద్దేశం ఇచ్చిన నమూనాలో గ్లూకోజ్ గుర్తించుట. కావలసిన పరికరాలు: పరీక్ష నాళికలు, స్పిరిట్ దీపం, నమూనా ద్రావణం, పెండిక్స్ రియేజెంట్. విధానం: మొదట 4 పరీక్ష నాళికలు తీసుకొని ABCD అని గుర్తించాలి. గుర్తించిన పరీక్ష నాళికల్లో ABCD నమూనా ద్రావణాన్ని కొంత మోతాదులో వేయాలి. ఆ ద్రావణంలో పెండిక్స్ రియేజెంట్ను 5 ml వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మరిగించి వేడి చేసి చల్లార్చాలి. పరిశీలన: ఆ ద్రావణం ఆకుపచ్చ నీలి రంగులోకి మారితే అందులో గ్లూకోజ్ లేదని నిర్ధారించవచ్చు. తీసుకున్న ద్రావణం ఆకుపచ్చ పసుపు రంగులోకి మారితే 0.25 గ్లూకోజ్ ఉందని నిర్ధారించవచ్చు. తీసుకున్న ద్రావణం ఆకుపచ్చ రంగులోకి మారితే అందులో 0.5% గ్లూకోజ్ ఉందని సూచిస్తుంది. తీసుకున్న ద్రావణం పసుపు రంగు నారింజ రంగులోకి మారితే అందులో 1% గ్లూకోజ్ ఉందని గుర్తించవచ్చు. ద్రావణం యొక్క రంగు ఇటుక రంగులోకి మారితే అది 2% లేదా 3% గ్లూకోజ్ ఉందని గుర్తించవచ్చు. ఫలితం: తీసుకున్న ద్రావణం ఆకుపచ్చ నీలి రంగులోకి మారడం వల్ల ఇందులో ఎటువంటి గ్లూకోజ్ లేదని నిర్ధారించడం జరిగింది.